బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యువకుడిని చంపి తల వేరు చేసిన వ్యక్తికి సంబంధించి ఈ కథనానికి సంబంధించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకునే కన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. తలను ఇంటికి తీసుకువెళ్లి వంట వండాడా కిరాతకుడు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో వెలుగులోకి వచ్చింది దారుణం. పర్సవాల్ గ్రామంలో ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉన్నాడు బబ్లు. అదే గ్రామానికి చెందిన శంకర్ యాదవ్తో బబ్లుకి వివాదం తలెత్తింది. కోపంతో బబ్లు తల నరికేశాడు శంకర్ యాదవ్. తలను తీసుకెళ్లి ఇంట్లో వంట చేస్తూ ఉండగా శంకర్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఘటనపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఆ విజువల్స్ని చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఐస్ క్రీమ్ అమ్మే యువకుడికి సంబంధించి ఒక్కసారిగా షాక్ గురయ్యారు అక్కడ వాళ్ళంతా కూడా. యువకుడిని చంపి తల వేరు చేసిన వ్యక్తికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అయితే అసలు ఏం జరిగింది, ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది, ఆ కుటుంబం ఏమంటుందో ముందుకు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. अच्छा कहाँ घर पड़ता है? थाना कौन सा लगता है? अच्छा दरियाबाद। जिसका जिस बच्चे को मारा गया है कौन था आपका? बहन का लड़का। आपके बहन का लड़का है। कैसे जानकारी आपको हुई? अरे हमने के गाँव वाला बताना तो हमने के नहीं जाना। अच्छा आपको गांव वालों ने बताया? और कब निकला था घर से? हो गया कब बजे निकलनी भैया? अच्छा काम क्या यहाँ क्या करने आया था, मतलब क्या? अक्सर आता था कि कभी कभार? कभी आ कब नहीं आया नहीं गया। पहली बार आया। हाँ पहली बार। अच्छा क्या बेचता था? बर्फ। बर्फ मतलब साइकिल पे बेचता था ठेले पे? साइकिल। देखिए आज थाना टिकैत नगर क्षेत्र में घटना घटित हुई थी, जिसमें एक बबलू जो कि दरियाबाद क्षेत्र का रहने वाला था, ये आइसक्रीम बेचते हुए ग्राम नैपुरा परसावल में जा रहा था। इसी बीच एक शंकर यादव जो कि ग्राम परसावल का रहने वाला है, उसके वो आइसक्रीम खरीदने के दौरान किसी बात पे शंकर यादव के द्वारा उसके ऊपर धारदार हथियार से प्रहार कर दिया गया, जिससे उसकी मृत्यु हो गई। इसमें तत्काल थाना टिकैत नगर पे सुसंगत धाराओं में प्रथम सूचना रिपोर्ट पंजीकृत की गई है और विवेचनात्मक कार्रवाई प्रारंभ की गई। इसमें घटना के लिए घटना का जो अभियुक्त था उसकी पुलिस टीम के द्वारा गिरफ्तारी कर ली गई है। अभियुक्त शंकर यादव वही ग्राम परसावल का रहने वाला है और इसके पास से जो घटना में प्रयुक्त आला कत्ल है वो भी बरामद किया गया है। इसमें अभियुक्त से हमारी टीम के द्वारा लगातार पूछताछ की जा रही है और घटना से संबंधित सभी सुसंगत साक्ष्य संकलित किए जा रहे हैं और आगे जो तथ्य निकल के आएंगे उसके आधार पर वैधानिक कार्रवाई की जाएगी। రైట్, అది అక్కడ పోలీసుల రియాక్షన్ అసలు ఏం జరిగిందని వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇందుకే ఏం జరిగిందంటే ఈ బబ్లు అనే వ్యక్తికి 25 ఏళ్ళు. ఆయన ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో ఉంటున్నాడు. శనివారం సాయంత్రం ఎప్పట్లాగానే ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ ఉన్నాడు. అయితే అక్కడికి 50 ఏళ్ల వృద్ధుడు అనొచ్చేమో, లేకపోతే వృద్ధుడు అనకపోయినా 50 ఏళ్ళ దుర్మార్గుడు అంటే కరెక్ట్ ఏమో, ఆ వ్యక్తి వెళ్ళాడు. వ్యక్తి వెళ్ళి అతగాడిని తల నరికేశాడు. ఏకంగా నరకడం కాదు, ఇంటికి తీసుకువెళ్ళి వంట వండుకున్నాడు ఏమీ తెలియనట్టుగా. ఇది పరస్వాల్ జిల్లా బారాబంకీ డిస్ట్రిక్ట్లోని పరస్వాల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ విక్టిమ్ ఆ బాధితుడిని బబ్లుగా గుర్తించడం జరిగింది. పరస్వాల్ గ్రామంలోనే ఉంటూ ఉన్నాడు అండ్ చాలా రోజులుగా అక్కడే ఐస్ క్రీమ్ వ్యాపారం చేసుకుంటున్నాడు. తన పని చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఒక వర్బల్ అంటే వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. అఫ్కోర్స్ ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, అలా వీళ్ళిద్దరి మధ్య కూడా శంకర్ యాదవ్ అనే 50 ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్ల బబ్లుకి మధ్య మాట పెరిగింది. మాట పెరిగిన క్రమంలోని వాళ్ళిద్దరి మధ్య శంకర్ యాదవ్ ఈ బబ్లు మీద అటాక్కి దిగాడు. దాంతో ఒక కత్తితో దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. దిగిన తర్వాత అతగాడి గొంతును కోసేశాడు. ఆ గొంతును కోసేసి దాంతోపాటు అక్కడ ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఆ గొంతు కోసేయడం జరిగింది. చాలా దారుణం ఇది. అలాగే ఆ తల పట్టుకొని అక్కడి నుంచి కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయాడు.
శంకర్ యాదవ్ వెంటనే అక్కడి నుంచి పారిపోకుండా అక్కడే ఉండి ఆ తలని పట్టుకెళ్ళి ఆ గ్రామంలో తన ఇంట్లోకి తీసుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వంట వండడం ప్రారంభించాడు. ఇది పోలీసు ఏమంటారంటే కనుక ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన సందర్భంలో మాకు కనిపించిన దృశ్యం అని చెప్పి పోలీసులు చెప్తున్నమాట. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. వెంటనే భారీ ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి గ్రామంలోకి. ఎస్పీ అర్పిత్ విజయ్ వర్గీయ కూడా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అక్కడ పరిశీలించడం జరిగింది. వెంటనే ఆఫీసర్స్ అక్కడికి చేరుకొని ఆ ప్రదేశాన్ని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేశారు. శంకర్ యాదవ్ ఇంటిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ఆ టీం ఆయన ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో ఎప్పుడైతే వెళ్ళిందో ఆ బబ్లుకి సంబంధించి తలని అక్కడ వంట వండుకున్న ప్రాంతం దగ్గరలో పెట్టుకున్నాడు. వంట వండడానికి సిద్ధం కాబోతున్నాడట. వెంటనే అతగాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే ఏ మారణాయుధంతో అయితే అతగాని మీద అటాక్ దిగారో, ఇన్ఫ్యాక్ట్ అతగాన్ని చంపేశాడు, ఆ మారణాయుధాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆ ఇంటిని పూర్తిగా సీజ్ చేయడం, అంటే వాళ్ళ అదుపులోకి తీసుకున్నారన్నమాట. తర్వాత మొత్తం ఆ బబ్లు కుటుంబంలో 3 అన్నదమ్ములు వాళ్ళకి. ఆ కుటుంబాన్ని సపోర్ట్ చేసుకొస్తున్నాడు. ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ దాంతోపాటు రోజువారీ లేబర్గా వెళ్తున్నాడు. బబ్లుకి భార్య ఉంది, అలాగే 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరి బాధ వర్ణనాతీతం ఈ టైంలో. ఆ వర్బల్ ఆల్టర్కేషన్ అంటే ఇద్దరి మధ్య మాట పెరగడం, అది ఎంతటి దారితీస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం బబ్లు భౌతికాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కంటిన్యూ అవుతోంది. ఎంత దారుణం, ఒక మనిషి మధ్య, అంటే ఇద్దరి మధ్య మాట పెరిగితే పోలీస్ స్టేషన్స్ లేవా? మనకి పోలీస్ స్టేషన్ లేవా? లేకపోతే ఆఫ్కోర్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఏముంటుంది అక్కడ? పోలీసు మాట వినట్లేదు, కోర్టును ఆశ్రయించవచ్చు కదా. ఒకవేళ నీకేదైనా నువ్వు హర్ట్ అయ్యావు, నిన్ను మనోభావాలు దెబ్బతిన్నాయి, ఏదో అన్నాడు, అది బబ్లు అనొచ్చు, లేకపోతే శంకర్ యాదవ్ అనొచ్చు. ఏదో బబ్లు అన్నాడని చెప్పి శంకర్ యాదవ్ కోపం తెచ్చుకొని వెంటనే వెళ్ళి చంపేస్తాయి. ఇంకా చట్టాలు ఎందుకు మనకి, పోలీసులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఎంత దారుణం. ఒక మనిషికి కనీసం వాళ్ళ ప్రాణాలకి వాల్యూ ఇవ్వమా? మాట ఒక ఆఫ్కోర్స్ ఎక్కడైనా ఆ డిఫరెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఇద్దరు మనుషులు ఒకలా ప్రవర్తించే సందర్భాలు తక్కువ ఉండవు. ఆఫ్కోర్స్ మాట వచ్చినప్పుడు చంపేసుకునేంత వరకు వెళ్ళిపోతామా? ఇదేనా సమాజంలో మనం ఒక మనిషికి ఇచ్చుకున్న గౌరవం? ఉత్తరప్రదేశ్ లాంటి ఆ గ్రామాల్లో ఇంకా ఎలా ఉండాలి? ప్రస్తుతం ఈ ఘటన అందరినీ షాక్కి గురి చేసింది. ఆ ప్రాంతం అంతా విషాదాన్ని నింపేసింది. ఆ దారుణమైన ఘటన చూసి ప్రస్తుతం బబ్లు భార్య, ఆ చిన్న పిల్లలిద్దరూ కూడా 25 ఏళ్ల పిల్లలు, మహా అయితే ఎంత పోనీ అట్లీస్ట్ కండిషన్స్లో 4 ఏళ్ల క్రితం పెళ్ళి ఉంటుంది అనుకుందామా? లీస్ట్ కండిషన్స్లో మహా అయితే ఒక ఇద్దరు పిల్లలకి 3 ఏళ్ళు లేకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి అనుకోవచ్చా? తండ్రి లేని పిల్లల్ని చేశాడుగా దుర్మార్గుడు శంకర్ యాదవ్. 50 ఏళ్ళు కాల్జాబ్ కూర్చున్న వయసు అనుకోవాలి, ఇంకొన్ని రోజులు పోతే.